హైదరాబాద్ నగరంలో కిషోర్ అనే యువకుడు ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. అతను తన ఆఫీసుకు దగ్గరగా ఉండే ఒక అపార్ట్మెంట్లో నివసించేవాడు. అతనితో పాటు అదే ఇంట్లో సురేఖ అనే ఒక అమ్మాయి కిషోర్ రూమ్మేట్గా ఉండేది. ఇద్దరూ ఒకే కంపెనీలో పనిచేసేవారు, మంచి స్నేహితులు. తనతో పాటు ఉద్యోగం చేస్తున్న సురేఖ అనే అమ్మాయి తన అపార్ట్మెంట్లోనే తన రూమ్మేట్గా ఉన్నదని, ఆ అమ్మాయికి తనకి మధ్య ఉన్నది కేవలం స్నేహం, సహ ఉద్యోగి అన్న రిలేషన్ తప్ప ఇంకేమీ లేదని తన తల్లి, తండ్రులకు ఈ మెయిల్ ద్వారా తెలియజేశాడు కిషోర్. చెప్పు సుమిత్రా, ఏమిటి విషయానికి? స్నేహితురాలు ఎందుకు ఫోన్ చేసిందో తెలుసుకోవాలనే ఆతృతతో అడింది కవిత. నేను 2 రోజుల క్రిందట హైదరాబాద్ వెళ్లాను. ట్యాంక్ బండ్ పార్కులో నీ కొడుకును ఒక అమ్మాయితో ఉండటం చూశాను. ప్రేమికులను పలకరిస్తే తప్పుగా అర్థం చేసుకుంటాడని పలకరించకుండానే వచ్చాశాను, చెప్పింది సుమిత్ర. ఆ అమ్మాయి వాడి ప్రేమికురాలు కాదు, వాడి రూమ్మేట్. అంతకంటే ఆ అమ్మాయికి, మా వాడికి మధ్య ప్రేమ లేదు, గీమా లేదు, చెప్పింది కవిత. నాకు అలా అనిపించటం లేదు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న అన్యోన్యత, క్లోజ్నెస్ చూస్తే వాళ్ళిద్దరూ ప్రేమికులనే అనిపిస్తోంది నాకు. నాకే కాదు, వాళ్ళిద్దరినీ అక్కడ చూసిన వాళ్ళు అలాగే అనుకుంటారు. నాదొక సలహా కవిత, వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి స్నేహం ఉన్నదో నువ్వు త్వరగా తెలుసుకో. లేకపోతే తరువాత డిస్ అప్పాయింట్ అవుతావు. నువ్వన్నది నిజమే సుమిత్రా. ఇంకో ఇద్దరు కూడా నీలాగానే చెప్పారు. ప్రేమించుకోవటాలు, లివింగ్ టుగెదర్ ఇప్పుడు కామన్ అయిపోయిందనుకో. నువ్వన్నట్లు ఆ విషయాన్ని కన్ఫర్మ్ చేసుకుంటే తరువాత మనకు పెద్దగా డిస్ అప్పాయింట్మెంట్ ఉండదు. నేను త్వరలో తేల్చుకుంటాను, అన్నది కవిత. ఏమండి, ఈరోజు నా స్నేహితురాలు సుమిత్ర ఫోన్ చేసింది. తను హైదరాబాద్ వెళ్ళిందట. ట్యాంక్ బండ్ పార్కులో మనబ్బాయిని, వాడి లేడీ రూమ్ మేట్తో ఉండటం చూసిందట, భర్తతో చెప్పింది. ఇదేమీ కొత్త విషయానికి కాదే. మన అబ్బాయే తన రూమ్ మేట్ ఒక ఆడదేనని చెప్పాడుగా. అలాంటప్పుడు ఇద్దరూ కలిసి తిరగటం సహజమే. దీన్నెందుకు పెద్ద విషయంగా చెబుతున్నావు? అది కాదండి, ఒక ఓపెన్ పార్కులో మన అబ్బాయి, ఆ అమ్మాయి అన్యోన్యంగా ఉండటం చూసిందట. అందుకే ఇదొక విషయానికి అయింది. సుమిత్ర మాత్రమే కాదండి, ఈ మధ్యకాలంలో నా మరో ఇద్దరు స్నేహితులు కూడా ఇలాగే చూశామని చెప్పారు. కవిత చెబుతున్నప్పుడు ఆమె కొంచెం సాడ్గా ఉన్నట్లు తెలిసింది. చూడు కవిత, మనబ్బాయే వాడి రూమ్ మేట్ ఒక ఆడపిల్ల అని చెప్పాడు. అదేలాగా మా ఇద్దరి మధ్య ప్రేమ, గీమా ఏదీ లేదు అని చెప్పాడుగా. మనం మన అబ్బాయిని నమ్మాలి. నమ్ముతానండి. ప్రేమైనా, గీమైనా కాదనబోయేది లేదు. కానీ ఏదనేది తెలుసుకోవాలి. అప్పుడే వాడు ఏదైనా చెప్పినప్పుడు మనం షాకుకు గురి అవక్కర్లేదు. అందుకని నేను ఈ రోజే బయలుదేరి హైదరాబాద్ వెళుతున్నాను. తిన్నగా మన అబ్బాయి ఇంటికే. అది కాదు కవిత, వాడిని అడిగితే మళ్ళీ మా ఇద్దరి మధ్య స్నేహం తప్ప ఇంకేమీ లేదు అని చెబుతాడు. దీనికోసం నువ్వు అంత దూరం వెళ్లాలా అనేదే నా ప్రశ్న, చెప్పాడు భర్త. లేదండి, ఈసారి వాడిని ఏమీ అడగను. నా దగ్గర ఒక ట్రిక్కు ఉంది. అది ఉపయోగించి నేనుగా వాళ్ల వ్యవహారం తెలుసుకుంటాను. నాకు బస్సుకు టికెట్టు బుక్ చేయండి. నేను వస్తున్నట్టు వాడికి చెప్పకండి. తల్లి కవిత అనుకున్న ప్రకారం హైదరాబాద్లో ఉంటున్న కొడుకు ఇంటికి బయలుదేరింది. తల్లిని చూసిన వెంటనే కిషోర్ ఆశ్చర్యపోయాడు. అందులో నుండి కోలుకుని, ఏమిటమ్మా ఈ సర్ప్రైజ్? చెప్పా పెట్టకుండా ఇలా దిగిపోయావు. ఒక ఫోన్ చేసి వస్తున్నావని చెప్పుంటే నేను బస్ స్టేషన్కొచ్చి రిజీవ్ చేసుకునేవాడిని కదా. నువ్వు కష్టపడేదానివి కాదు కదా. లేదురా, చెప్పకూడదని కాదు. నా స్నేహితురాలు హైదరాబాద్కు వస్తూ నన్ను తోడు రమ్మంది. ఇక్కడ ఎవరో డాక్టర్ దగ్గరకు వెళ్లాలట. నాకు నిన్ను చూడాలనే కోరిక చాలా రోజులుగా ఉన్నది. ఇదే మంచి తరుణం అనుకుని ఆమెతో బయలుదేరి వచ్చాశాను, చెప్పింది తల్లి కవిత. సరేమ్మా, రా లోపలకు. ఈమె సురేఖ, నా రూమ్ మేట్. స్నానం అది పూర్తి చేసుకుని రామ్మా. ఈలోపు టిఫిన్ రెడీగా ఉంటుంది, తల్లితో చెప్పి ఆమెను లోపలకు తీసుకువెళ్లాడు. సురేఖ చాలా అందంగా, వినయంగా కనిపించింది. ఆమె సాంప్రదాయ దుస్తులు ధరించి, చిరునవ్వుతో మాట్లాడింది. కవిత మనసులో అనుకుంది, ఎంత అందంగా, మంచిగా ఉంది ఈ అమ్మాయి. నా కొడుకు ఈమెతో కలిసి ఉంటున్నాడంటే, నిజంగా వీళ్ళు కేవలం రూమ్మేట్స్ మాత్రమేనా? అయినా ఆమె బయటకు ఏమీ అనలేదు. ఆంటీ, ఇవి నేను స్వయంగా వండినవి, అంది సురేఖ. కవిత తిని, చాలా రుచిగా ఉంది అమ్మా, అంది. డిన్నర్ సమయంలో కవిత గమనించింది, కిషోర్, సురేఖ ఒకరితో ఒకరు ఎంతో సౌకర్యంగా మాట్లాడుతున్నారు, నవ్వుతున్నారు. ఆమె మనసులో అనుమానం పెరిగింది.
కిషోర్ తన తల్లి ముఖాన్ని చూసి ఆమె ఏమనుకుంటుందో అర్థం చేసుకున్నాడు. అమ్మా, అన్నాడు, నువ్వు ఏమనుకుంటున్నావో నాకు తెలుసు. కాని నేను నీకు ఈ మైల్లో రాసినట్లే మేము కేవలం రూమ్మేట్స్ మాత్రమే. లక్ష్మి చిరునవ్వు నవ్వింది. సరే బాబూ అంది. 2 రోజుల తరువాత కిషోర్ తల్లి కవిత తన ఇంటికి వెళ్ళిపోయింది. 1 వారం తర్వాత సురేఖ వంటగదిలో దేనికోసమో వెతుకుతూ ఉంది. వెతుకుతున్న వస్తువు ఆమెకు కనబడలేదు. కిషోర్ అని పిలిచింది. సురేఖ పిలుపు విని వంటగదిలోకి వెళ్ళిన కిషోర్, ఏమైంది సురేఖా? అన్నాడు. మీ అమ్మగారు వచ్చినప్పుడు ఆవిడకోసం నా వెండి కంచం తీసిచ్చాను. ఇప్పుడు అది కనిపించడం లేదు. మీ అమ్మ వెళ్ళిపోయినప్పటి నుండి అది కనిపించడం లేదు అంది సురేఖ. కిషోర్ ఆశ్చర్యపోయాడు. అమ్మ అలాంటి పని చేయదు అన్నాడు. సురేఖ చెప్పింది, నేను కూడా అలాగే అనుకుంటున్నాను. కాని అది ఎక్కడికి పోయిందో అర్థం కావడం లేదు. కిషోర్ కొద్దిసేపు ఆలోచించాడు. సరే, నేను అమ్మకు దీని గురించి ఒక ఇమెయిల్ రాస్తాను అన్నాడు. అతను కూర్చుని ఇలా రాశాడు. ప్రియమైన అమ్మకు, నువ్వు మా ఇంటి నుండి వెళ్ళేటప్పుడు వెండి ప్లేట్ తీసుకెళ్లావని నేను చెప్పడం లేదు. అలాగే నువ్వు తీసుకెళ్లలేదని కూడా చెప్పడం లేదు. కానీ నిజం ఏమిటంటే, నువ్వు డిన్నర్కు వచ్చినప్పటి నుండి ఆ వెండి ప్లేట్ కనిపించడం లేదు. ప్రేమతో, నీ కిషోర్. కొన్ని రోజుల తర్వాత అతనికి తన తల్లి నుండి సమాధానం వచ్చింది. ప్రియమైన కిషోర్, నువ్వు నీ రూమ్మేట్తో కలిసి ఒకే మంచంలో పడుకుంటున్నావని నేను చెప్పడం లేదు. అలాగే పడుకోవడం లేదని కూడా చెప్పడం లేదు. కానీ నిజం ఏమిటంటే, ఆమె తన సొంత మంచంపై పడుకోనుంటే ఎప్పుడో ఆ వెండి ప్లేట్ ఆమె దిండు కింద కనిపించి ఉండేది. ప్రేమతో, నీ అమ్మ. కిషోర్ ఆశ్చర్యపోయాడు. వెంటనే సురేఖాను పిలిచాడు. సురేఖా, ఒకసారి నీ దిండు కింద వెండి కంచం ఉందేమో చూడవా? అన్నాడు. సురేఖ నవ్వుతూ, ఏమిటి ఇది? అంది. అయినా ఇద్దరూ వెళ్ళి చూశారు. అక్కడే దిండు కింద వెండి ప్లేటుంది. సురేఖ సిగ్గుపడింది. కిషోర్ కూడా నవ్వాడు. అంటే అమ్మకు అంతా తెలిసిపోయింది అన్నాడు. ఆ రోజు కిషోర్ ఒక గొప్ప విషయానికి అర్థం చేసుకున్నాడు. తల్లి ప్రేమకు, తల్లి తెలివికి ఎలాంటి హద్దులు ఉండవు. తల్లి తన పిల్లల్ని ఎంత దూరంలో ఉన్నా అర్థం చేసుకుంటుంది. నీతి, మోరల్, తల్లిని మోసం చేయడం చాలా కష్టం. ఎందుకంటే తల్లి ప్రేమతో పాటు గొప్ప తెలివి కూడా కలిగి ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.